నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు. శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఏ జులై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి జులై మాసం? కుంభరాశి వారికి ఈ జులై మాసము చాలా అనుకూలముగా ఉన్నది. హ్మ్. అన్ని రంగాల వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది. హుహు. వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలను అధిగమించడం జరుగుతుంది. ఓకే. మానసికమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. హ్మ్. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. విలువైన వస్తువులను కొనుగోలు చేయటం జరుగుతాయి. హుహు. వ్యాపార పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి హ్మ్. మీకు అనుకూలముగా మలుచుకుంటారు గాక. ఓకే. ధైర్యంగా ముందుకు సాగటం అనేటువంటిది వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిందే. ఓకే. సంతాన విద్యా విషయాలపై శ్రద్ధ పెట్టడం అనేటువంటిది కూడా ఉంటుంది. హ్మ్. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా చాలా లాభసాటిగా పూర్తి చేసుకుంటారు. హ్మ్. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. హ్మ్. కొంతమంది మేము సహకారం చేస్తాము అని ఒక మాట చెప్పంగానే వీళ్ళకు వచ్చి చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఇది కుంభరాశి వాళ్ళ యొక్క ఈ మాసము ఫలితాలు. హ్మ్. సో, కుంభరాశి వారికి దైవారాధన అలాగే హ్మ్. దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురువుగారు. కుంభరాశి వాళ్ళు చేసుకోవలసినటువంటి దైవారాధన ఏమిటి అంటే శివుణ్ణి ఆరాధించడం, శివాలయానికి వెళ్ళటం, హ్మ్. ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవటం. ఓకే. ఇది. ఇక కలర్ల విషయానికి వచ్చేటప్పటికి అన్ని కలర్లు వాడవచ్చును. హ్మ్. నలుపు తప్ప అన్ని వాడవచ్చును. వీళ్ళకు మేలే జరుగుతుంది. దిక్కులు ఓకే. కూడా అన్ని దిక్కులు పనికొస్తాయి గాక. అదండి కుంభరాశి వారికి. కుంభరాశి వారందరూ కూడా చాలా బావుంది. మాసం అంతా కూడా ఈశ్వరారాధన అలాగే మీ కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. రంగుల విషయానికొస్తే అన్ని రంగులు కలిసొస్తాయి. దిక్కులు అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఇక ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏ రోజులు మంచివి? కాస్త మనం ఏ ఏ దానాలు చేసుకోవాలి? వీటి మీద కాస్త అవగాహన వస్తుంది. దానివల్ల ఫలితాలు కూడా బావుంటాయి. వ్యక్తిగత జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.